వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను కర్రపెండలాన్ని కేరళ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. మరి చాలా ఈజీగా కర్రపెండలం అయితే నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం సాల్ట్ అనేది వేసి బాయిల్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా తొక్కలవి తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కోకోనట్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే వెల్లుల్లిపాయ ఒక 6 రెబ్బల వరకు తీసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 5, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. ఇప్పుడు ఈ క్వాంటిటీ మొత్తం 1 కేజీ కర్రపెండలానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకోవడానికి కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నిటిని వాటర్ అనేది వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా మాట. వాటర్ అవసరమైతే ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని పేస్ట్ చేసుకోండి, అంతకు మించి వద్దు. ఇప్పుడు ఒక కళాయిలోని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటమన్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని 1 నిమిషం పాటు మనం మీడియం ఫ్లేమ్లో మంట అనేది పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం ఇంగువ వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది తయారు చేయడానికి ఒక 3 నిమిషాలు తప్ప అంతకు మించి పట్టదండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందాక మనం కర్రపెండలాన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ముక్కకి పట్టేంత వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఎక్కువ ఫ్రై అనేది అవసరం లేదు. ఇంకా దీనికి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచేసి దాని తర్వాత మీరు తినండి. చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.